హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు క్రేవియన్ ద హంటర్. 2024లో రిలీజ్ అయిన మూవీ ఇది. స్టార్టింగ్ లో మనకి ఒక వ్యాన్ లో కొంతమంది ఖైదీలను రష్యాలో ఉన్న జైలుకి తీసుకుని వెళ్తూ ఉంటారు. దారిలో ఒక గ్యాస్ స్టేషన్ దగ్గర ఆపి ఖైదీలను టాయిలెట్ కి వెళ్లి రమ్మని చెప్తారు. అందరూ వెళ్లి వస్తారు, కానీ ఒక్కడు మాత్రం రాడు. అతడే మన కథ హీరో, పేరు క్రేవియన్. ఇక్కడ నుండి హీరో అని పిలుచుకుందాం. పోలీస్ వెళ్లి హీరోని తీసుకుని వస్తాడు. ఇప్పుడు ఆ వెహికల్ లో ఉన్న అందరు ఖైదీలను చూపిస్తారు. వాళ్ళ చేతులకి కాళ్ళకి సంకెళ్లు వేసి ఉంచుతారు, ఎందుకంటే వాళ్ళు అక్కడ నుండి పారిపోకూడదని. ఇప్పుడు ఖైదీలను ఆ జైల్లోనికి పంపిస్తారు. ఐ హేట్ రూమ్మేట్స్ అని అందులో ఉన్నవాడు అంటాడు. నీ మొఖానికి నేను ఉండడం ఎక్కువ లేరా, 3 రోజుల్లో నేనే వెళ్ళిపోతానని హీరో అతనితో చెప్పి లోపలికి వెళ్తాడు. నెక్స్ట్ డే హీరో ఒక ప్లేస్ లో జిమ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడకు 2 వ్యక్తులు వచ్చి ఇది మా ప్లేస్ అంటారు. అవునా, అయితే మీరే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని హీరో అన్నప్పుడు వాళ్ళకి హీరోకి మధ్య గొడవ జరుగుతుంది. హీరో వాళ్ళిద్దరిని కొడతాడు. ఆ గొడవ అయిన తర్వాత దెబ్బలు తిన్న ఒకడు మా బాస్ నిన్ను చూడాలి అనుకుంటున్నాడని హీరోని వాళ్ళ బాస్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు. నువ్వేనా మా వాళ్ళని కొట్టింది, నేనెవరో నీకు తెలుసా అని ఆ లీడర్ అంటాడు. అందుకు హీరో, నువ్వెవడో నాకు బాగా తెలుసు, నీ పేరు సిమియోన్ చార్నే, కీరో గ్యాంగ్ కి లీడర్. నువ్వు నీ మనుషులు కొన్ని వేల మందిని చంపారు, అందులో చిన్నపిల్లలు ఆడవాళ్ళని కూడా చూడకుండా అతి కిరాతకంగా దేశం మొత్తం మీరు చంపారు అని హీరో చెప్తాడు. అయితే నేనెవరో నీకు బాగా తెలుసు అనుకుంటా కదా, అసలు ఎవడరా నువ్వు అని సిమియోన్ హీరోని అడుగుతాడు. నేను ఒక హంటర్ని, అంటే వేటగాడిని అని హీరో చెప్తాడు. అయితే ఇప్పుడు నువ్వు చనిపోతావు, నీ పేరేంటి, నిన్ను ఎవరు పంపించారు అని సిమియోన్ అడుగుతాడు. నా పేరు క్రేవియన్ అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు, సిమియోన్తో సహా. అక్కడ ఉన్న డోర్ ని ఒక పోలీస్ ఓపెన్ చేస్తే ఆ పోలీసుని కూడా కొట్టి ఆ జైలు పైకి ఎక్కి ఏదో కోతిలాగా అటు ఇటు తిరుగుతూ జైలు బయటకు పరుగులు పెట్టుకుంటూ వస్తాడు. ఎటు చూసినా మంచే. ఆ టైంలో పెద్ద మంచు తుఫాను రావడం వల్ల ఆ తుఫాన్లోకి హీరో వెళ్ళిపోతాడు. ఎదురుగా ఒక తోడేలు ఉంటుంది. హీరోపై అటాక్ చెయ్యాలి అనుకుంటుంది, కానీ హీరో తన కంటి సైగలతో ఆ తోడేల్ని కంట్రోల్ చేస్తాడు. అక్కడ నుండి హీరో ఒక ప్లేన్ ఎక్కి తప్పించుకుంటాడు. ఆ ప్లేన్ లో ఉన్న అమ్మాయి హీరో ఫ్రెండ్. యాక్చువల్ గా ఆ జైలుకి వెళ్లాల్సిన ఖైదీని హీరో చంపి తన తరపున హీరో జైలుకి వెళ్తాడు. అసలు హీరో జైలుకి వెళ్ళిందే సిమియోన్ చంపడానికి. ఇప్పుడు కథ 16 సంవత్సరాలు వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు ఒక స్కూల్లో హీరోని ఇంకా హీరో తమ్ముడిని చూపిస్తారు. హీరో తమ్ముడి పేరు డిమిట్రీ. అక్కడకు హీరో ఫాదర్ వచ్చి కారులో వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్తాడు. హీరో ఫాదర్ పేరు నికోలై. మనం ఎక్కడికి వెళ్తున్నాం డాడ్ అని అడుగుతాడు. హీరో పూర్తి పేరు సెర్గై క్రేవియన్. మీ అమ్మ సూసైడ్ చేసుకుని చనిపోయింది, తన మెంటల్ కండిషన్ బాలేదు అని హీరో ఫాదర్ చెప్తాడు. మీరు తనని దూరంగా పంపించారు కాబట్టే చనిపోయింది అని హీరో అంటాడు. కాదు, బ్రతుకు మీద ఆశ ఎప్పుడో వదిలేసుకుంది మీ అమ్మ అని చెప్తాడు. ఇప్పుడు మనం అంత్యక్రియలు చేయడానికి వెళ్తున్నామా అని హీరో అడిగినప్పుడు లేదు, జార్ సింహాన్ని వేటాడడానికి వెళ్తున్నాం అంటాడు. ఇప్పుడు సీన్ కట్టే కార్డ్స్ ఆడుకుంటున్న అమ్మాయిని చూపిస్తారు. ఈమె పేరు కెలిప్సో. కెలిప్సో గ్రాండ్ మదర్ వచ్చి ఆ కార్డ్స్ ఆడకు, మీ అమ్మా నాన్నలకు ఇలాంటివి నచ్చో అని నీకు తెలుసు కదా అంటుంది. ఇది ఒక జస్ట్ కార్డ్ గేమే కదా అని కెలిప్సో అన్నప్పుడు ఆ కార్డ్ లో ఉన్నవి అందమైన బొమ్మలని అనుకుంటున్నావు నువ్వు, ఈ కార్డ్స్ ఫ్యూచర్ ని చూపిస్తాయి అంటుంది. కెలిప్సో వాళ్ళ గ్రాండ్ మదర్ కార్డ్స్ ని చూసి భవిష్యత్తుని చెప్తుంది. కెలిప్సోని 3 కార్డ్స్ తీసి టేబుల్ పై పెట్టు అంటుంది. కెలిప్సో కూడా ఆ కార్డ్స్ ను తీస్తుంది. 3వ కార్డ్ ని చూసి ప్రమాదాన్ని చూపిస్తుంది అని చెప్పి ఒక చిన్న గాజు బాటిల్ ని ఇస్తుంది. దానిలో సీరం లాంటిది ఉంటుంది. నువ్వు పెద్దయ్యాక ఇవ్వాలి అనుకున్నాను, కానీ కార్డ్స్ ఇప్పుడే ఇవ్వమని చెప్తున్నాయి. ఈ సీరం ని తయారు చేసే రహస్యం కేవలం మన కుటుంబానికి మాత్రమే తెలుసు అంటుంది. ఆ గాజు బాటిల్ పై ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ కి అర్థం ఏంటి అని కెలిప్సో అడిగినప్పుడు ఇది తాగితే బాడీలో ఉన్న జబ్బుల నుండి అతి తొందరలోనే కోలుకుంటారు, సూపర్ పవర్స్ కూడా ఇస్తుంది అని ఆ సీరం ని ఇస్తుంది. ఈ టైంలోనే అక్కడ గన్ సౌండ్స్ వినిపించి జంతువులన్నీ పరుగులు పెడతాయి. ఇంకెవరు, నికోలై ఒక జింకను షూట్ చేస్తాడు. ఆ జింక దగ్గరకు వీళ్ళందరూ వెళ్తారు. నికోలై హీరో ఇంకా డిమిట్రీతో మనం వేటగాళ్ళం, మీరిద్దరూ ఒక గొప్ప హంటర్స్ అవ్వాలని చెప్తాడు. వాళ్ళు ఆ రోజు నైట్ అక్కడే క్యాంప్ వేసుకుని ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ సింహాన్ని వేటాడడానికి అడవిలోకి తిరుగుతూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు నికోలై దగ్గరకు ఒక అతను వచ్చి నువ్వు నా పార్ట్నర్ గా ఉండాలి అని నికోలైని అడుగుతాడు. ఇతని బాగా గుర్తుపెట్టుకోండి, నీలాంటి జబ్బు పడిన వాళ్ళ అవసరం నాకు లేదు అని నికోలై అతనితో అంటాడు. ఇంకో పక్క హీరో డిమిట్రీ వేరే వైపు వెళ్తున్నప్పుడు వీళ్ళ ముందు ఆ సింహం ఉంటుంది. హీరో ఆ సింహాన్ని చూసి దానిని చంపలేకపోతాడు, కానీ నికోలై సింహాన్ని షూట్ చేస్తాడు. ఒక బుల్లెట్ దానికి తగలడం వల్ల ఆ సింహానికి కోపం వచ్చి హీరోపై అటాక్ చేసి హీరోని అక్కడి నుండి లాక్కొని పోతుంది. నెక్స్ట్ సీన్ లో కెలిప్సో ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఒక జీప్ లో వెళ్తున్నప్పుడు ఒక చోట ఆ జీప్
జీప్ని ఆపితే అందులో నుండి కెలిప్సో దిగి ముందుకు వెళ్తున్నప్పుడు ఆ చోటికి ఆ సింహం హీరోని తీసుకుని వస్తుంది. సింహం అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో గాయంపై సింహం యొక్క రక్తపు చుక్క పడుతుంది. కెలిప్సో వెంటనే హీరో దగ్గరకు వెళ్లి ఇదే రైట్ టైం అనుకుంటా అని వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన ఆ సీరం ని హీరో నోట్లో వేస్తుంది. కెలిప్సో పేరెంట్స్ మెడికల్ టీమ్ కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల మెడికల్ టీం అక్కడకు వచ్చి హీరోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. ఎంత ప్రయత్నించినా కూడా అతను బతకడు. కానీ చనిపోయిన కొన్ని నిమిషాల్లోనే హీరో బతుకుతాడు. ఆ సీరం ని తాగడం వల్ల హీరోకి సూపర్ పవర్స్ వస్తాయి. అందుకే జైల్లో కోతిలా అటు ఇటు దూకేస్తాడు. హీరోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లే ముందు కెలిప్సో హీరో చేతిలో కార్డ్ పెడుతుంది. స్పృహలోకి వచ్చిన హీరో ఆ కార్డ్స్ ని చూస్తాడు. ఇక్కడ ఆ డాక్టర్ వచ్చి నువ్వెలా బ్రతికావో మాకు అర్థం కావడం లేదు, నీకు కొన్ని టెస్టులు చేయాలి అంటుంది. నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ అని హీరో అన్నప్పుడు నిన్ను కాపాడింది నేను కాదు ఒక అమ్మాయి అని చెప్తుంది. హీరో దగ్గరకు డిమిట్రీ ఇంకా నికోలై వస్తారు. నికోలై హీరోతో ఆ సింహాన్ని నువ్వు ఎందుకని షూట్ చేయలేదు అని అడుగుతాడు. హీరో ఏం చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. హీరోని నికోలై ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఇంటికి వచ్చిన హీరో వాళ్ళ అమ్మ రాసిన లెటర్ ని చదువుతాడు. ఆ లెటర్ లో మీ నాన్నలా నువ్వు ఉండకూడదు, అతనిలా నువ్వు గ్యాంగ్స్టర్ అవ్వకూడదు, నాకు ప్రామిస్ చేయి ఒక మంచి మనిషిలా ఉంటాను అని ఆ లెటర్ లో ఉంటుంది. నికోలై హీరోని పిలిచి కొంచెం సేపు ఉంటే నీ తమ్ముడు చనిపోయేవాడు, నీ పని కూడా అయిపోయేది, ఎందుకంటే నువ్వు భయపడ్డావు అని చెప్పి గోడకు ఉన్న ఆ సింహం తలని చూపిస్తాడు. నికోలై ఆ సింహాన్ని చంపి అక్కడ పెడతాడు. దానిని చూసిన హీరోకి కోపం వచ్చి నికోలపై కోప్పడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ హీరో అక్కడ నుండి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొంత డబ్బుని ఇంకా కెలిప్సో ఇచ్చిన కార్డ్స్ ని బ్యాగ్ లో పెట్టుకుంటున్నప్పుడు ఆ బ్యాగ్ లోనే అటాక్ జరిగిన డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ ని ఓపెన్ చేస్తే అందులో ఆ గాజు బాటిల్ ఉంటుంది. దాన్ని కూడా తీసుకుని హీరో బయటకు వస్తున్నప్పుడు డిమిట్రీ చూసి నువ్వు నన్ను నాన్న దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నావా, నాన్న నన్ను చులకనగా చూస్తాడు అని అంటాడు. నేను అమ్మ ఉన్న ఇంట్లోనే ఉండడానికి వెళ్తున్నాను, అమ్మకి గుర్తుగా ఉన్నది మనకు అది ఒకటే, నేను వెళ్ళాలని చెప్పి అక్కడ నుండి వెళ్తాడు. ఒక షిప్ ఎక్కి రష్యాకి వెళ్తాడు. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొన్ని అడవి గేదెలు ఒక్కసారిగా పరుగులు పెడుతూ హీరోని దాటుకుని వెళ్తాయి. కానీ ఒక్క గేదె మాత్రం హీరో ఎదురుగానే ఉంటుంది. అన్ని గేదెలు వెళ్ళాక వెళ్తుంది, హీరోని ఏం చెయ్యదు. హీరో ఆ ప్లేస్ కి వెళ్తాడు. అక్కడ నుండి అడవిని చూస్తూ అక్కడే ఒక చెట్టు కింద పడుకుంటాడు. నిద్రలేచి ఒక జింక వెనకాల పరుగులు పెడుతూ ఉంటాడు. జంప్ చేస్తూ వెళ్తాడు. ఓకే, నాకేవో శక్తులు ఉన్నాయని హీరో అర్థం చేసుకుంటాడు. ఈ టైంలో బుల్లెట్ సౌండ్స్ వినిపిస్తాయి. కొంతమంది వేటగాళ్ళు ఆ గేదెలను చంపి ఆ కొమ్ములను తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. హీరోకి కోపం వచ్చి వాళ్ళను చంపేస్తాడు. ఇప్పుడు సీన్ ప్రెజెంట్ గా వస్తుంది. ఆ ప్లేన్ హీరో ఉండే ప్లేస్ లో డ్రాప్ చేసి వెళ్ళిపోతుంది. హీరోకి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ వాయిస్ మెసేజ్ డిమిట్రీ పంపించి ఉంటాడు. నా బర్త్డేకి నువ్వు రావాలి అని సీన్ కట్ చేస్తే మళ్ళీ కొంతమంది వేటగాళ్ళు వచ్చి అక్కడ ఉన్న గేదెలను చంపి దాని కొమ్ములను ఒక వ్యాన్ లోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. మన హీరో ఊరుకుంటాడా? అక్కడికి వచ్చి వాళ్ళందరినీ వేసేస్తాడు. కానీ అందులో ఇద్దరు పారిపోతారు. వీళ్ళు సిమియోన్ గ్యాంగ్ కి చెందిన వాళ్ళు. హీరో వాళ్ళను ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి ఇతన్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేస్తాడు. హీరో కొంతమంది పేర్లను రాసుకుంటాడు. చంపిన వాళ్ళ పేర్లను అండర్లైన్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ ని అదేలండి కెలిప్సోని చూపిస్తారు. మర్చిపోయారా ఏంటి? హీరోయిన్ ఇప్పుడు లాయర్ అయి ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్ ని సిమియోన్ గ్యాంగ్ వాళ్ళు చంపేసి ఉంటారు. హీరోయిన్ ఫ్రెండ్ పేరు సెమంతా. సెమంతా ఫ్యూనరల్ జరిగే ప్లేస్ లో కెలిప్సో ఉంటుంది. అక్కడికి హీరో వెళ్ళి నీ ఫ్రెండ్ ని చంపిన వాళ్ళను నేను చంపేశాను అంటాడు. కెలిప్సోకి ఆ కార్డ్స్ ని చూపిస్తాడు. చిన్నప్పుడు హీరోని కాపాడి ఆ కార్డ్స్ ఇచ్చింది కదా, అది కెలిప్సోకి అర్థమవుతుంది నేను కాపాడింది ఇతన్నే అని. నువ్వు చనిపోయావు కదా, ఎలా బ్రతికావని కెలిప్సో అడిగినప్పుడు అవును చనిపోయాను, కానీ 3 నిమిషాల్లో బ్రతికాను, నువ్వు టైంకి వచ్చి సేవ్ చేసావు అంటాడు. కార్డ్స్ మా గ్రాండ్ మదర్వి, ఇది నీకు అవసరం అవుతుందేమో అని నీకు ఇచ్చాను అంటుంది. నెక్స్ట్ సీన్ లో కెలిప్సో ఇంటికి వెళ్లి వాళ్ళను చంపాడా లేదా అని చెక్ చేస్తుంది. వాళ్ళు చనిపోయే ఉంటారు. అంతేకాకుండా ఇంకా చాలా మందిని ఒక హంటర్ చంపుతున్నాడు అని ఆ న్యూస్ లో ఉంటుంది. నెక్స్ట్ డే హీరో కెలిప్సో దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. మీ ఫాదర్ ఎలాంటి వాడో నాకు తెలుసు, నువ్వు అలాంటి వాడవేనా అని కెలిప్సో అడుగుతుంది. మా ఫాదర్ చేసే దుర్మార్గాల గురించి నాకు చిన్నప్పటి నుండే తెలుసు. అతను దానిని బిజినెస్ లా చూస్తున్నాడు. నేను కూడా అలాగే చెయ్యాలి అనుకుంటున్నాడు, కానీ నాకు అది ఇష్టం లేదు. అందుకే నేను నా ఫాదర్ నుంచి దూరంగా ఉంటున్నాను. అలాంటి వాళ్ళను ఎలా అంతం చెయ్యాలో నాకు ఇప్పుడు తెలిసిందని హీరో అంటాడు. నువ్వేనా ఆ హంటర్వి అని కెలిప్సో అడుగుతుంది. అవును, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో కొంతమంది క్రిమినల్స్ ఉన్నారు. నేను కనిపెట్టలేని వాళ్ళను నువ్వు కనిపెట్టి చెప్పు, మనిద్దరం పార్ట్నర్స్ గా ఉందాం అంటాడు. సరే నేను ఆలోచించి చెప్తాను అని చెప్పి కెలిప్సో అక్కడి నుండి వెళ్తుంది. నెక్స్ట్ సీన్ లో
లో అలెక్స్ ని చూపిస్తారు. ఫస్ట్ లో మిమ్మల్ని ఒకరిని గుర్తుపెట్టుకోమన్నాను కదా, వాడే వీడు. అలెక్స్ హీరో అండ్ సిమియోన్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ఉండాలని ట్రై చేస్తాడు. ఇతని దగ్గరకు ఒకడు వచ్చి సిమియోన్ ని జైల్లో ఒక హంటర్ చంపేశాడు, వాడి దగ్గర ఒక లిస్టు ఉందంట, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళని చంపుతున్నాడు, నీ పేరు కూడా ఆ లిస్ట్ లో ఉండొచ్చు అని అలెక్స్ తో చెప్తాడు. అలెక్స్ అతనితో సిమియోన్ బిజినెస్ ని మనం టేక్ ఓవర్ చేయొచ్చు, అతని టాప్ 3 పర్సన్స్ తో మీటింగ్ అరేంజ్ చేయమంటాడు. ఆ మీటింగ్ కి అలెక్స్ వెళ్తాడు. వాళ్ళతో మీ బాస్ సిమియోన్ చనిపోయాడు, ఇక మీదట అతని బిజినెస్ ని నేనే చూసుకుంటాను, మీలో ఒకరు నా పార్ట్నర్ గా ఉండండి, ఎవరు ఉంటారో చెప్పండి అని అలెక్స్ అంటాడు. నువ్వు మా బాస్ వెంట్రా అని వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు అలెక్స్ వెనకాల ఉన్న బ్యాగ్ కి తన బాడీకి కనెక్ట్ అయి ఉన్న ఒక పైప్ ని తీసేస్తాడు. అతని బాడీ రైనోగా మారుతుంది. అది చూసి ఒకడు అలెక్స్ ని షూట్ చేస్తాడు, కానీ అతనికి ఏం కాదు. ఆ బుల్లెట్స్ ని తీసి కింద పడేస్తాడు. ఆ పైప్ ని మళ్ళీ కనెక్ట్ చేసుకుంటాడు. అప్పుడు నార్మల్ అవుతాడు. వాళ్ళలో కొంతమందిని అలెక్స్ మనుషులు షూట్ చేస్తారు. అది చూసి అందులో ఒకడు ఇంకొకరిని షూట్ చేస్తాడు. వీడే చివరికి మిగులుతాడు. అలెక్స్ కి పార్ట్నర్ గా వీడే జాయిన్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో డిమిట్రీ అండ్ నికోలే పబ్ లో ఉన్నప్పుడు అక్కడకు ఇంతకు ముందు అలెక్స్ తో పార్ట్నర్ గా జాయిన్ అయ్యాడు కదా, వాడు వస్తాడు. నువ్వు ఎవరితో డీల్ చేసుకున్నావో చెప్పు అని నికోలే అతన్ని అడుగుతాడు. ఈ టైంలో అలెక్స్ మనుషులు వచ్చి నికోలాపై అటాక్ చేస్తారు. ఈ అటాక్ లో డీల్ చేసుకున్నవాడు చచ్చిపోతాడు. ఈ అటాక్ జరుగుతున్నప్పుడు డిమిట్రీ ఫియానో కిందకు వెళ్లి దాక్కుంటాడు. ఈ అటాక్ అయిన తర్వాత డిమిట్రీ దగ్గరకు నికోలాయ్ వచ్చి, నా ప్లేస్ లో నాపై అటాక్ జరిగింది, ఒక కొడుకుగా నన్ను కాపాడకుండా దాక్కున్నావు, నిన్ను నువ్వు కూడా కాపాడుకోలేవు, నాకు ఫైటర్స్ కావాలి, నీలాంటి పిరికి వాళ్ళు కాదు అంటాడు. ఇప్పుడు అలెక్స్ ని చూపిస్తారు. అలెక్స్ దగ్గరకు ఇతను వెళ్లి, నికోలాయ్ బతికిపోయాడు, మనం పంపిన వాళ్ళందరూ చనిపోయారు, దీనిని ఎవరో నా డోర్ కింద నుంచి తోసేశారు అని ఒక పెన్ డ్రైవ్ ని చూపిస్తాడు. ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చూస్తే హీరో ఉంటాడు. సిమియోన్ ని చంపడానికి వెళ్ళినప్పుడు ఉన్న వీడియో ఉంటుంది. అందులో హీరోకి సూపర్ పవర్స్ ఉన్నాయని అర్థం చేసుకుని ఇతనే హంటర్ ఏమో అని హీరోని చంపడానికి ఫారినర్ ని పంపిద్దాం, హంటర్ ని చంపడానికి కోరికగా ఉన్నాడని అలెక్స్ అంటాడు. ఇతనే ఫారినర్ రష్యాలో ఉన్న జైలుకు వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక పోలీస్ వెళ్ళినప్పుడు ఆ ఫారినర్ కంటి చూపుతో అతన్ని కంట్రోల్ చేసి అక్కడ నుండి ఫారినర్ మాయమై పోలీస్ వెనక్కి వెళ్లి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇతనికి కూడా సూపర్ పవర్స్ ఉన్నాయి అనుకుంటా. సీన్ కట్టే ఈ రోజు డిమిట్రీ బర్త్డే అని హీరో డిమిట్రీ దగ్గరికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ పబ్ కి వెళ్లి డిన్నర్ చేస్తున్నప్పుడు నాన్నపై అటాక్ జరిగింది, నేను పిరికివాడిలా దాక్కున్నాను, నేను ఎందుకిలా ఉన్నాను, నేను బలంగా ఉండాలి, బుల్లెట్స్ కి ఎదురుగా పరుగులు పెట్టాలి అని డిమిట్రీ అంటాడు. నీలా నువ్వు ఉండకుండా వేరే వాళ్ళలా ఎందుకు ఉండాలి అనుకుంటున్నావని హీరో డిమిట్రీని అడుగుతాడు. అప్పుడే కదా నాన్న గౌరవం ఇస్తాడు అంటాడు. ఈ టైంలో నికోలాయ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నికోలాయ్ హీరోని వాళ్ళ ఇంటికి వచ్చేయమంటాడు, కానీ హీరో దానికి ఒప్పుకోడు. పార్టీ అయిన తర్వాత డిమిట్రీని తన రూమ్ లో పడుకోబెట్టి హీరో కూడా అక్కడే పడుకుంటాడు. కానీ హీరోకి నిద్ర పట్టదు, బిల్డింగ్ కిందకు వచ్చి పడుకుంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో నిద్ర లేచి డిమిట్రీ ఉన్న రూమ్ కి వెళ్లి చూస్తే డిమిట్రీ అక్కడ ఉండడు. ఆ ప్లేస్ మొత్తం చల్లాచెదురై ఉంటుంది. అంతేకాకుండా బెడ్ పై రక్తపు మరకలు ఉండడం హీరో చూసి డిమిట్రీని వెతుక్కుంటూ ఆ బిల్డింగ్ నుండి కిందకు చూస్తే కొంతమంది డిమిట్రీని బలవంతంగా కారులోనికి ఎక్కించడం హీరో చూస్తాడు. వెంటనే ఆ బిల్డింగ్ నుండి దూకి ఆ కార్ పైకెక్కి ఆ గ్లాస్ పగలగొట్టాలనుకుంటాడు, కానీ పగలవు. ఆ కార్ సైడ్ నుండి విండోని పగలగొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నప్పుడు ఇంతలోనే ఇంకొక కారు వచ్చి హీరోకి డాష్ ఇవ్వడం వల్ల కింద పడిపోతాడు. డిమిట్రీని హెలికాప్టర్ ఎక్కించి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ హెలికాప్టర్ ని ఆపడానికి హీరో చాలా ట్రై చేస్తాడు, కానీ ఆ హెలికాప్టర్ ని ఆపలేకపోతాడు. నెక్స్ట్ సీన్ లో హీరో కెలిప్సో ఉన్న ఆఫీస్ కి వెళ్లి కెలిప్సోతో వాళ్ళు నా తమ్ముడిని కిడ్నాప్ చేశారు, వాళ్ళు మొత్తం 4, వాళ్ళు మా ఇంట్లో నుండి ఎత్తుకుని వెళ్ళిపోయారు, వాళ్ళలో ఒకరిని చూశానని కొన్ని గుర్తులను చెప్తాడు. కెలిప్సో వాడిని తెలుసుకోవడానికి ట్రై చేస్తాను అంటుంది. డిమిట్రీని ఒకరిని వదిలేసి తప్పు చేశాను, నేను వాడితోనే ఉండాల్సిందని హీరో బాధపడతాడు. నెక్స్ట్ హీరో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి వాళ్ళు ఎవరో చెప్పమని అడుగుతాడు. అప్పటికే డిమిట్రీ వేలుని కట్ చేసి నికోలాకి పంపించి ఉంటాడు. అది హీరోకి చూపిస్తాడు. డిమిట్రీని వదిలేయాలి అంటే $2 కోట్ల ని 48 గంటల్లో ఇవ్వకపోతే చంపేస్తాము అంటున్నారని నికోలాయ్ హీరోకి చెప్తాడు. సరే డబ్బే కదా ఇచ్చేద్దాం అని హీరో అన్నప్పుడు, నాకు డబ్బు కాదు సమస్య,
మన పవర్ కి సంబంధించినది. ఒకవేళ నేను డబ్బిస్తే నా వీక్నెస్ వాళ్ళకి తెలిస్తే నా డబ్బు అంతా ఇలానే ఇవ్వాల్సి వస్తుంది అంటాడు. నువ్వు ఒక డ్రగ్ డీలర్, డిమిట్రీ అమాయకుడు, వాడిని చంపుకోవాలనుకుంటున్నావా అని హీరో అన్నప్పుడు నేను వాడిని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు, నువ్వే వాడిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు అని వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న మాటలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు డిమిట్రీని చూపిస్తారు. కిడ్నాప్ చేసిన వాడు కొన్ని యాంటీబయోటిక్ టాబ్లెట్స్ ని ఇచ్చి నువ్వు నా దగ్గర ఉన్నప్పుడు చనిపోకూడదు అంటాడు. డిమిట్రీ ఆ మాటలు విని ఆ టాబ్లెట్స్ ని విసిరేస్తాడు. అది చూసిన ఆ కిడ్నాపర్ డిమిట్రీని కొట్టి ఆ టాబ్లెట్స్ ని ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో కెలిప్సో ఆ ఇన్ఫార్మర్ దగ్గరకు వెళ్లి కిడ్నాపర్ ఉన్న ప్లేస్ ని తెలుసుకుంటుంది. ఆ ఇన్ఫార్మర్ దగ్గరకు ఫారినర్ వస్తాడు, ఎందుకంటే డబ్బులకు అమ్ముడిపోయి ఉంటాడు ఈ ఇన్ఫార్మర్. ఫారినర్ చెప్పమన్నట్టే ఆ ఇన్ఫార్మర్ కెలిప్సోకి చెప్పి ఉంటాడు. ఇంకేముంది, ఫారినర్ ఆ ఇన్ఫార్మర్ ని చంపేస్తాడు. ఫారినర్ అలెక్స్ కి కాల్ చేసి పని అయిపోయింది, హీరో అక్కడికే వస్తున్నాడు అంటాడు. కెలిప్సో హీరోకి కాల్ చేసి మీ తమ్ముడిని టర్కీలో దాచిపెట్టారు అంటుంది. హీరో టర్కీకి వెళ్లి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపి ఆ గ్రూప్ లీడర్ ని డిమిట్రీ ఎక్కడా అని అడుగుతాడు. నువ్వు నన్ను చంపేస్తే నీ తమ్ముడు దొరకడు క్రేవెన్ అంటాడు. ఆ బిల్డింగ్ కి ఎదురుగానే కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే రాకెట్ లాంచర్ ని ఈ బిల్డింగ్ పై వదులుతారు. హీరో దాన్ని చూసి కిడ్నాపర్ తో పాటు కిందకు దూకేస్తాడు. కిందకి వచ్చిన తర్వాత నా పేరు ఎలా తెలుసు నీకు అని, నిన్నెవరు పంపించారు, నా తమ్ముడిని కిడ్నాప్ చేసింది ఎవరు అని హీరో ఆ కిడ్నాపర్ ని అడుగుతాడు. రైనో మన ఇద్దరిని చంపబోతున్నాడు అని కిడ్నాపర్ అంటాడు. ఇంతలోనే ఆ బిల్డింగ్ కూలిపోయి వాళ్ళిద్దరిపై పడుతుంది. ఇప్పుడు డిమిట్రీని చూపిస్తారు. అతని దగ్గరకు ఎలక్షన్ కలిసాం, ఇప్పుడు నన్ను గుర్తుపట్టలేవులే, ఎందుకంటే నా హెయిర్ వేరేలా ఉండేది, అప్పటికి నువ్వు చాలా చిన్నపిల్లవాడివి అంటాడు. అయితే మా ఫాదర్ మనీ పంపిస్తున్నాడా అని డిమిట్రీ అడుగుతాడు. లేదు, తన అక్రమ సంతానాన్ని కాపాడుకునేందుకు నికోలాయ్ డబ్బు ఇవ్వడు. నా మనుషులు హీరోని తీసుకుని రావాలి, కానీ ఆ రూమ్ లో హీరో లేకపోవడం వల్ల నిన్ను తీసుకుని వచ్చారు అంటాడు. మా అన్న ఎవరిని చంపడు అంటాడు. అందుకు అలెక్స్ ఆ వీడియోని డిమిట్రీకి చూపిస్తాడు. క్రేవియన్ దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళకు చావు తప్పదు. మీ నాన్నతో పార్ట్నర్ అవ్వాలి అని చాలా సార్లు ట్రై చేశాను. నా జబ్బు వల్ల నన్ను అందరూ చులకనగా మాట్లాడేవారు. న్యూయార్క్ లో ఉండే ఒక ప్రొఫెసర్ ఆ డాక్టర్ నన్ను కాపాడాడని చెప్పి ఆ ట్యూబ్ ని తీసి అతని నిజస్వరూపాన్ని చూపిస్తాడు. నువ్వు నా పార్ట్నర్ గా ఉండు అని అలెక్స్ డిమిట్రీని అడుగుతాడు. దానికి డిమిట్రీ నా కుటుంబానికి నేను ద్రోహం చెయ్యను అని అంటాడు. అలెక్స్ కోపంతో డిమిట్రీని షూట్ చేయాలని అనుకుంటాడు. ఇప్పుడు సీన్ గట్టే హీరో చనిపోయాడా లేదా అని ఆ బిల్డింగ్ పడిన ప్లేస్ కి అలెక్స్ మనుషులు వెళ్లి చూస్తారు. హీరో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చంపేస్తాడు. హీరో కెలిప్సోకి కాల్ చేసి ఇదంతా ఒక ప్లాన్, అలెక్స్ కి నేను ఎవరో తెలుసు, ఇప్పుడు అతను నీ వెంట పడతాడు అంటాడు. కెలిప్సో ఉన్న ప్లేస్ కి అలెక్స్ మనుషులు రావడం కెలిప్సో చూసి హీరోకి చెప్తుంది, అక్కడ నుండి ఎస్కేప్ అయిపో అని హీరో ఒక అడ్రస్ చెప్తాడు. హీరో చెప్పినట్టే కెలిప్సో హీరో ఉన్న ప్లేస్ కు వస్తుంది. కెలిప్సోని తీసుకుని వెళ్తున్నప్పుడు దారిలో ఒక చిరుతపులి హీరోపై అటాక్ చేస్తుంది. హీరో దానిని చంపకుండా వదిలేస్తాడు. అది చూసి కెలిప్సో వీడు పిచ్చోళ్ళ ఉన్నాడే అనుకుంటుంది. హీరో అక్కడ ఉన్న జంతువులతో కమ్యూనికేట్ చేయగలడు. ఇప్పుడు సీన్ కట్టే అలెక్స్ ఉన్న ప్లేస్ కి ఫారినర్ వచ్చి అలెక్స్ తో నా గురువుని హీరో చంపేశాడు, అతని మీద ఎలా అయినా పగ తీర్చుకోవాలి అంటాడు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో క్లియర్ గా చెప్పు అని అలెక్స్ అన్నప్పుడు ఇవి తూర్పు సైబీరియన్ రోజరీ పీసెస్, ఇవి చాలా అరుదైనవి. ఈ పీసెస్ సైబీరియాలో మాత్రమే దొరుకుతాయి, అక్కడే హీరో కూడా దొరుకుతాడు అంటాడు. ఇప్పుడు కెలిప్సోని చూపిస్తారు. హీరో ఉన్న చోట ఆయుధాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా హీరో చేసిన ఎక్స్పెరిమెంట్లు కూడా చూస్తుంది. హీరో కెలిప్సోతో గ్లాస్ బాటిల్ ని చూపించి దీని గురించి చెప్పు అంటాడు. అది మా గ్రాండ్ మదర్ది, ఆ రోజు నేను వచ్చినప్పుడు నాకు ఇచ్చింది అంటుంది. ఎన్నో సంవత్సరాలు దీనిలో ఏమి ఉందో కనుక్కోవడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, కానీ నేను తెలుసుకోలేకపోయాను. ఇంకొంచెం సీరం ని నాకు తెచ్చి ఇవ్వగలవా అని హీరో అడుగుతాడు. నేను తీసుకుని రాలేను, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళి వచ్చిన కొంతకాలానికే మా గ్రాండ్ మదర్ చనిపోయింది అని నా మనుషులు నాకు మెసేజ్ చేశారు, అలెక్స్ బయలుదేరాడంట అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో అలెక్స్ అండ్ ఫారినర్ తన మనుషులతో హీరో ఉండే అడవిలోకి వస్తాడు. దారిలో ఫారినర్ చేసిన ఒక ఇంజెక్షన్ ని అలెక్స్ కి చూపిస్తాడు. ఇది హీరోని చంపడానికి అని అంటాడు. అలెక్స్ డిమిట్రీతో హీరోకి ఫోన్ చేయిస్తాడు. అలెక్స్ హీరోతో మాట్లాడుతూ నువ్వు నేను నీ తమ్ముడు మన ముగ్గురం కలిసి పని చేద్దాం,
నాతో పార్ట్నర్గా ఉండొచ్చు, లేదంటే నేను చంపేస్తాను అంటాడు. ఆ మాటలు విని హీరో ఫోన్ కట్ చేస్తాడు. హీరో మన మాట వినడు అని అర్థం చేసుకుని అలెక్స్ వాళ్ళ మనుషులతో హీరోని చంపి తీసుకుని రండి అంటాడు. హీరో కూడా తన దగ్గర ఉన్న ఆయుధాలను తీసుకుంటాడు. ఇంకో పక్క అలెక్స్ మనుషులపై ఈ చిరుత అటాక్ చేస్తుంది. ఈ గ్యాప్ లో డిమిట్రీ తప్పించుకుని అక్కడ నుండి పారిపోతాడు. హీరో కూడా అలెక్స్ మనుషుల్ని చంపుతాడు. ఈ టైంలో ఫారినర్ ఆ ఇంజెక్షన్ ని హీరోపై షూట్ చేస్తాడు. హీరో దగ్గరకు ఫారినర్ వచ్చి హీరోని కొట్టి హీరోని చంపడానికి గన్ పాయింట్ చేస్తాడు. అక్కడికి వచ్చిన అలెక్స్ మనుషులతో హీరో పని అయిపోయింది, మీరు వెళ్లి డిమిట్రీని వెతకండి అంటాడు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. హీరోని ఫారినర్ చంపేస్తాడు అనుకున్న టైంకి కాలిప్సో ఫారినర్ కంటికి బాణాన్ని వదిలి చంపేస్తుంది. హీరోని కాపాడడానికి ఆ సీరం ని హీరో నోట్లోకి వేస్తుంది. దానివల్ల హీరో బ్రతుకుతాడు. ఆ సీరం ని దగ్గర ఉందని నాకు తెలుసు అని హీరో అంటాడు. చెప్పలేనందుకు సారీ, ఇక నువ్వు చేయాల్సింది చెయ్యి అని కాలిప్సో అంటుంది హీరోతో. ఇప్పుడు డిమిట్రీ అలెక్స్ మనుషులకు దొరికిపోతాడు. అలెక్స్ మనుషులు అలెక్స్ దగ్గరకు వెళ్లి హీరో చనిపోయాడు అని చెప్తాడు. సరే, డిమిట్రీ ఉన్నాడు కదా, నికోలై ఇప్పుడైనా వీళ్ళకు డబ్బిస్తాడేమో అని డిమిట్రీని కారులోకి ఎక్కించుకుని తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు హీరో ఆ గేదెలను వీళ్ళపై వదులుతాడు. అవి వస్తున్నాయని డిమిట్రీ అనుకుని సీట్ బెల్ట్ పెట్టుకుంటాడు. అలెక్స్ ఏమో ఆ పైపుని తీసేస్తాడు. గేదెలు ఆ కార్లపై అటాక్ చేస్తూ ఉంటాయి. అలెక్స్ రైనోగా మారిపోతాడు. అక్కడికి హీరో కూడా వస్తాడు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఆ ఫైట్ లో హీరోని అలెక్స్ చాలా దారుణంగా కొడతాడు. హీరో తన దగ్గర ఉన్న ఆయుధాలతో దాడి చేసిన అలెక్స్ కి ఏమీ కాదు. హీరో చివరకు అలెక్స్ వీక్ పాయింట్ ని తెలుసుకుని ఒక రాడ్ తో అక్కడ గుచ్చుతాడు. హీరో అలెక్స్ ని ఆ గేదెల వైపు విసిరేయడం వల్ల అలెక్స్ కి బలం తగ్గుతుంది. నా గురించి నీకు ఎలా తెలిసిందని హీరో అలెక్స్ ని అడుగుతాడు. ఇంకెవరు చెప్తారు, మీ నానే ఆ వీడియోని నాకు పంపించాడు అని చెప్తాడు. డిమిట్రీ అక్కడకు గన్తో వచ్చి అలెక్స్ ని చంపాలి అనుకుంటాడు. హీరో డిమిట్రీని ఆపి నువ్వు చంపకూడదని చెప్పి అలెక్స్ వీక్ గా ఉండడం వల్ల తనకు తానే చనిపోతాడు. నెక్స్ట్ హీరో రష్యాలో ఉన్న తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి నువ్వే అంటగా ఆ వీడియోని పంపించింది, నేనెవరో తెలిసేలా చేసింది అని హీరో అడిగినప్పుడు నా కొడుకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదా అని అంటాడు. అలెక్స్ నీ కోసం వస్తాడని నీకు తెలుసు, అతనితో నువ్వు ఫైట్ చేయలేవని నీకు తెలుసు, అందుకే కదా ఈ ట్రాప్ లో నన్ను ఇరికించో అంటాడు. నీ వల్ల నా తమ్ముడు చనిపోయేవాడు, నీ స్వార్థం కోసం ఎంతైనా తెగిస్తావా అని హీరో అడుగుతాడు. నువ్వు నీ తమ్ముడిని కాపాడతావని నాకు బాగా తెలుసు, ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ, గతాన్ని మర్చిపోయి కలిసిపోదాం అని నికోలై అంటాడు. నిన్నెప్పుడో చంపేయాలి కానీ చంపలేదు, నువ్వు ఎన్నో దుర్మార్గాలు చేసినా ఎంతమందిని చంపినా నువ్వు నా తండ్రిని వదిలేశాను అని హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ గ్యాప్ లో నికోలై దగ్గరకు ఎలుగుబంటి వస్తుంది. దాన్ని చంపడానికి గన్ తీస్తాడు కానీ దానిలో బుల్లెట్స్ ఉండవు. హీరో ఆ బుల్లెట్స్ ని తీసేసి ఉంటాడు. ఆ ఎలుగుబంటి వచ్చి నికోలైని చంపేస్తుంది. ఇప్పుడు 1 year తర్వాత చూపిస్తారు. ఈ రోజు డిమిట్రీ బర్త్డే. డిమిట్రీ దగ్గరకు హీరో వెళ్ళి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. న్యూయార్క్ లో నేను ఒక డాక్టర్ని కలిశాను, అతను ప్రయోగాలు చేస్తూ ఉంటాడు, అతను నన్ను మార్చేశాడని డిమిట్రీ హీరోతో చెప్తాడు. నికోలై ఆస్తులను నమ్మేసి డిమిట్రీ అందులో నుండి బయటకు వచ్చేస్తానని చెప్పి ఉంటాడు. కానీ డిమిట్రీ మాత్రం ఒక గ్యాంగ్స్టర్ గా డ్రగ్ డీలర్ అయి ఉంటాడు. వాళ్ళ ఫాదర్ ఏదైతే చేస్తున్నాడో అవే చేస్తున్నాడు. నాన్న ఎలా చనిపోయాడు, నువ్వే కదా చంపేసింది, ఆ హంటర్ నువ్వే అని నాకు తెలుసు అని చెప్పి డిమిట్రీ అక్కడి నుండి వెళ్తున్నప్పుడు హీరో కూడా వెనకాలే వెళ్ళి డిమిట్రీని ఆపుతాడు. హీరో షాక్ అయిపోతాడు, ఎందుకంటే డిమిట్రీ హీరోలా మారిపోయి ఉంటాడు. అంటే ఆ సైంటిస్ట్ డిమిట్రీని కూడా మార్చేశాడనమాట. ఆ డాక్టర్ ఎవరు, నిన్ను ఏం చేశాడు అని హీరో డిమిట్రీని అడుగుతాడు. నువ్వు ఒకడివే బలవంతుడివి కాదు, ఇప్పుడు నేను కూడా బలవంతుడినే, నేను ఇప్పుడు ఎలా అయినా మారగలను, ఇప్పుడు ఈ బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తాను అంటాడు. అయితే ఆ పని నువ్వు చేయకుండా నేను ఆపుతానని హీరో అంటాడు. హీరో ఇంటికి వెళ్ళిన తర్వాత నికోలై రాసిన లెటర్ ని హీరో చదువుతాడు. నువ్వు నా కొడుకువి, మనం వేటగాళ్ళం, నువ్వు ఎవరో అనేది తెలుసుకుని మారు, నేనే నువ్వు, నువ్వే నేను అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. నికోలై ఇచ్చిన ఆ కోట్ను వేసుకుని అద్దం ఎదురుగా హీరో కూర్చుని ఉంటాడు. ఇక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్ మూవీ? నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.